ఓం నమ శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈశ్వరి జ్యోతిర్వాస్తు కేంద్రం, సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్, తిరుచానూరు, తిరుపతి. నా పేరు శివకుమార్ స్వామి కాగిత. జాతకంలో విపరీత రాజయోగం అనేటువంటిది జాతకంలో 9వ స్థానం అత్యంత ప్రధానమండి. ఈ 9వ స్థానం ఎంత బలంగా ఉంటే వాళ్ళ జీవితం అంత గొప్పగా ఉంటుంది. ఇది భాగ్యస్థానం అంటారు. ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండటం కానీ, గౌరవ మర్యాదలు కానీ, ఆర్థికంగా స్థిరపడటం కానీ, ఆస్తులు అనంతమైన ఆస్తులు కలిగి ఉండటం కానీ ఈ భాగ్యస్థానాన్ని బట్టి ఉంటాయి. ఈ భాగ్యస్థానానికి కారక గ్రహం గురువు. అట్లాగే ఇది పితృస్థానం అని అంటారు. ఆ పితృకారక గ్రహం సూర్యుడు. కానీ భాగ్యకారక గ్రహంగా మనం ఇప్పుడు ప్రస్తుతం ఆలోచించి తీసుకుంటున్నాము. ఈ భాగ్యాధిపతితో, ఈ కారకాధిపతితో, గురువుతో ఎవరైనా 2వ స్థానాధిపతి కానీ, 5వ స్థానాధిపతి కానీ, అట్లాగే మీ 9వ స్థానాధిపతిగా వీళ్ళల్లో ఏ ఒక్కళ్ళు కలిసిన కారక గ్రహంతో, మీకు ఉదాహరణకి మీన లగ్నం అనుకోండి. ఈ మీన లగ్నానికి 9వ స్థానం వృశ్చికం అవుతుంది. ఈ వృశ్చికానికి అధిపతి కుజుడు, కానీ కారక గ్రహం వచ్చి గురువు. ఈ గురువు కుజుడు కలిసి ఉండి మీన లగ్నంలో ఉంటే గనక, లేదా వీరిద్దరిని చంద్రుడు చూస్తుంటే గనక, లేదా ఈ కుజుడు కూడా ధనాధిపతి కూడా అయి ఉన్నాడు. ఈ చంద్రుడు, కుజుడు, గురుడు కలయిక కానీ, ఒకరికొకరు పరస్పర దృష్టి కానీ ఉంటే అది అఖండ రాజయోగం. అనంతమైన సంపదనిస్తుంది, అనంతమైన సుఖ సౌఖ్యాలను ఇస్తుంది, అనంతమైన భోగభాగ్యాలను ఇస్తుంది. అంటే వీళ్ళు ఎక్కడున్నా కూడా ఒక మంచి వ్యక్తులుగా గుర్తింపు కలిగి దేవాలయాలు నిర్మిస్తారు, అన్నసత్రాలు నిర్మిస్తారు, ప్రజా సంబంధమైన విషయాల్లో చాలా పుణ్య కార్యక్రమాలు చేస్తారు, మంచి కోసం ఎంతైనా చేస్తారు. అంటే ఏ విషయం ఇది మంచి అని అనిపిస్తే ధర్మంగా నిలబడటం కోసం వీళ్ళు దానిలో ప్రముఖంగా ఉంటారని చెప్పుకోవాలి. ఈ భాగ్యస్థానం బాగుండటానికి గురువుకి అత్యంత సంబంధం ఉంది. కావున గురువు దక్షిణామూర్తి, దత్తాత్రేయుడు, రాఘవేంద్ర స్వాములు ఇట్లాంటి స్వాముల వారిని ఆరాధించినట్లయితే మరింత సత్ఫలితాలు పొందగలుగుతారు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం.